హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి హనీ కేక్. ఈ కేక్కి క్రీమ్ అవసరం లేకుండా, ఓవెన్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ కేక్ని తయారు చేశాను. చాలా ఫ్లఫీగా ఉండే ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ని లోలో ఉంచి ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్లో 3/4 కప్ పెరుగు, 1 కప్ షుగర్, 3/4 కప్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి 5 నిమిషాలు విస్కర్తో బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 కప్స్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇదంతా కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం స్కిప్ చేయకండి. ఇలా అంతా బాగా జల్లించుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్లో ఇదంతా బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పాలు పోసుకుంటూ ఒకటే డైరెక్షన్లో అంతా బాగా కలిసేటట్టు కలపండి. కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేటట్టు కలపండి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ గ్రీస్ చేసుకుని మైదాని బాగా కోట్ చేసుకున్న ఒక కేక్ ట్రేని తీసుకుని ఈ బ్యాటర్ని కేక్ మొత్తం సమానంగా పరచండి. వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేయడం కోసం ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ కేక్ ట్రేని మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఉంచి 45 to 50 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మనం హనీ సిరప్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసి షుగర్ కరిగే వరకు 2 మినిట్స్ బాయిల్ చేసి ఎప్పుడైతే స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో 1/2 కప్పు హనీని వేసి బాగా కలపండి. మనం ప్రిపేర్ చేసే కేక్ కోసం హనీ సిరప్ రెడీ అయిపోయింది. దీనిని పక్కన పెట్టి ఉంచండి. నేను కేక్ పెట్టి 50 మినిట్స్ అయింది. కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఒక నైఫ్తో ఇలా కేక్ మధ్యలో గుచ్చండి. ఇలా గుచ్చి తీసినప్పుడు నైఫ్ అనేది నీట్గా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ప్యాన్లోంచి కేక్ తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారి డిమోల్డ్ చేసుకున్న కేక్ని ఇప్పుడు ఫోర్క్ సాయంతో ఇలా ప్రిక్ చేసుకోండి. ఇలా ప్రిక్ చేసుకున్న తర్వాత మనం హనీ సిరప్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెర్రీ జామ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని చెర్రీ జామ్ 1/2 కప్ వరకు వేసి ఇది ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ హనీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా ఓవర్ హీట్ చేయకుండా ఇది కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెర్రీ జామ్ని పూర్తిగా చల్లారిన తర్వాత మన కేక్ పైన లేయర్ కింద ఇలా స్ప్రెడ్ చేయండి. కేక్ పైన గార్నిషింగ్ కోసం ఏవైనా స్ప్రింకిల్స్ ఉంటే వాటితో ఇలా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎమ్మీ హనీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా ఈ కేక్ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.